పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 10 వచనాలు రత్నకుమార్ గారు వచ్చి చదివినిపిస్తారు. నాకు ఇచ్చిన పాఠ్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అననది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలోను ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. చిన్నవాక్యం దేవుడి గురించి. ఈ చదివిన వాక్య భాగంలో ఒక జంతువు కనిపిస్తున్నది, ఒక వస్తువు కనిపిస్తున్నది. జంతువు గాడిద, వస్తువు అక్కడ మనము గమనించినట్లయితే చెట్టు కొమ్మలు, ఖర్జూరపు కొమ్మలు. ఈ రెండు మనకి కనిపిస్తున్నవి చదివిన వాక్య భాగంలో. ఎందుచేతనంటే ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, మనము కూడా కొమ్మలకు అలంకరణ చేసి మనము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మట్టల ఆదివారం, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకో వారానికి చనిపోతారు అనగా ఆయన చనిపోవటానికి ముందు ఈ క్రియ జరిగింది. ఏమిటంటే యెరూషలేముకి యేసుక్రీస్తు ప్రభుల వారు సమీపించినప్పుడు అక్కడ బెత్ఫగేకు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఆ గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న, మీరు గమనించండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద మీకు కనిపిస్తుంది, కట్టిన దాన్ని విప్పి తీసుకురండి అంటున్నాడు. విప్పి తీసుకొచ్చి ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెప్తే, ఈ గాడిద దేవునికి అవసరం, యేసుక్రీస్తు ప్రభుల వారికి అవసరం, ప్రభుకు కావలసి ఉన్నది అని చెప్పండి ఎవరన్నా అభ్యంతర పడితే అని చెప్పి పంపించాడు. అయితే శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వాటి మీద బట్టలు వేశారు. 7వ వచనంలో వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. ఆ బట్టలు అంటే ఏ బట్టలు? గాడిద మీద వేసిన బట్టల మీద కూర్చున్నాడు. జనసమూహంలో అనేక మంది తమ యొక్క బట్టలు దారి పొడుగునా పొడిచారు. పరిచిన తర్వాత కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారు, వెనక వెలుచుండిన వారు దావీదు కుమారునికి జయము అన్నారు. జయము అంటే కింద పుట్టినోట్లు ఏం రాయకుందంటే హోసన్నా అని రాయబడింది. ప్రియులారా,
ఈ యొక్క సంఘటన, ఈ సంఘటనలో ఉన్న రెండు విషయాలు, ఒకటి గాడిద, రెండు మట్టలు, కొమ్మలు. వీటి గురించి మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, ఇక గాడిద జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పబడుతున్నదట, నీ రాజు నీతిమంతుడు, రక్షణ గలవాడు, అయినా కూడా దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన ఏమన్నా గుర్రం ఎక్కాడా? ఏమెక్కాడు? గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పబడుతున్నది, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయమో ప్రభువు పేరట వచ్చువాడు, జయమో ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి అని రాయబడింది. అంటే ఇప్పుడు ఆ గాడిదను ఎక్కి ఆయన వస్తున్నప్పుడు కొందరు ఖర్జూర మట్టలు పట్టుకుని, కొందరు దారి పొడవున పరిచి, కొందరు బట్టలు పరిచి, ఆ బట్టల మీద గాడిద నడుస్తుంటే గాడిద మీద బట్టలేసి బట్టల మీద ఆయన కూర్చుండి వస్తూ ఉన్నాడు. ఎవరైనా ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక. ఆయనెవరు? నీతిపరుడు, రక్షణ గలవాడు అని జకర్యా గ్రంథంలో చెప్పబడుతున్నది. ఆయన ఎలాగొస్తున్నాడంట? దీనుడై గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాడు. గాడిదను ఎందుకు ఎక్కి వచ్చాడు ఆయన? చూడండి, అలనాడు రాజుల పరిపాలనలో గుర్రాలు ఉంటాయి. మరి గాడిదని ఎందుకు ఎక్కొచ్చాడు ఆయన? గాడిద ఎలాంటిదంటే అపవిత్రమైనదని లేవికాండం 11వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతున్నది. ఈ గాడిదంట అపవిత్రమైనది అని రాయబడింది. మరి అంతటి అపవిత్రమైన గాడిద, నోరు లేని గాడిదని 2వ పేతురు పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం, 2వ అధ్యాయం 16వ వచనంలో. మరి అలాంటి గాడిద ఆయన ఎక్కి వస్తూ ఉన్నాడు. ఆ గాడిద స్థితి ఎలాగున్నదంటే కట్టబడిన స్థితిలో ఉన్నది. ఆయన చెప్తున్నాడు శిష్యులకు, ఏమని చెప్తున్నాడు? ఆ గ్రామానికి వెళ్ళండి మీరు. బెత్సెగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీరు ఎదుటనున్న గ్రామానికి పోయి అక్కడ కట్టబడి ఉన్న గాడిదను తీసుకురండి అన్నాడు. ఇప్పుడు గాడిద స్థితి ఎలాగున్నది? కట్టబడి ఉన్నది. గాడిద అపవిత్రమైనది, కట్టేసి ఉన్నది, నోరు లేని గాడిద. ఆయన విలువలేని గాడిదను ఎంచుకున్నాడు. ఈ గాడిదకి విలువ లేదని నిర్గమకాండం 13:13లో చెప్పబడుతున్నాం. గాడిదకి విలువ లేదు, అందుకని గాడిద అని పోలుస్తూ బిడ్డలను తిరుగుతుంటాం మనం. ఒరే గాడిదలాగా తిరుగుతున్నావురా అంటుంటారు తప్పు చేసినప్పుడు. మరి అలాంటి విలువలేని గాడిద యేసుక్రీస్తు ప్రభుకు కావలసి వచ్చింది. విలువలేని గాడిద దేవునికి అవసరమైంది. విలువలేని వాడు దేవునికి అవసరంగా ఉన్నాడు. నోరు లేని వాడిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. అపవిత్రమైన వాడిని పవిత్రంగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అపవిత్రమైనటువంటి గాడిదను ఎంచుకున్నాడు, నోరు లేని గాడిదను ఎంచుకున్నాడు. అది విలువలేని గాడిద అని దానికి మళ్ళీ యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది, స్వేచ్ఛ లేని గాడిద అని రాయబడి ఉన్నది. యోబు గ్రంథంలో 39:5లో చెప్పబడుతున్నది, అది స్వేచ్ఛ లేని గాడిద. చూడండి ప్రియులరా, ఎందుకు ఈ గాడిద మనకి ఈరోజు సాదృశ్యంగా కనిపిస్తున్నదంటే, మనము కూడా పాప బంధకాలతో కట్టబడి ఉన్నటువంటి గాడిద లాంటి వాళ్ళము కనుక మనము ఆయనకు అవసరమై ఉన్నది. అందుచేత పాపములో కట్టబడిన మనలను విప్పి ఆయన వద్దకు తీసుకురావాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
ఇప్పుడు మనము ఏ విధంగా కట్టబడి ఉన్నామో దేవుని వాక్యములో స్పష్టంగా సెలపబడుతూ ఉన్నది ప్రియుల. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. పాపములో కట్టబడిన మనలను, ఆ బంధకాలలో ముడివేయబడిన మనలను, విలువలేని మనలను యేసయ్య తన రక్తముతో విడిపించడానికి ప్రతి గాడిద గొర్రె పిల్లను వెలబెట్టి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. పాపములో కట్టబడిన గాడిదను విప్పాలి అనంటే ఆ పాప జీవితంలో మగ్గిపోయిన మనలను విడుదల చేయటానికి ఆయన రక్తము గార్చడానికి ఇక్కడికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, మనుష్య అవతారంలో పుట్టాడు, మానవ జన్మెత్తాడు. ప్రియులారా, ఆలోచించండి. చూడండి, ఎప్పుడైతే కట్టబడిన గాడిద దేవుని దగ్గరకు వచ్చిందో, ఎప్పుడైతే అపవిత్రమైన గాడిద దేవుని దగ్గరికి తేబడిందో, ఎప్పుడైతే ఆ పాపతో కట్టులను విప్పబడిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చిన గాడిదకు విలువ పెరిగిపోయినదండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 35వ వచనములో గాడిదకు విలువ పెరిగిపోయింది. గాడిదకు చక్కటి వాల్యూ ఇచ్చాడు దేవుడు. చదవండి. తరువాత వారు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తన బట్టలను వేసి యేసును దానిపైన ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా, చూసారా, అది ఇప్పుడు ఎక్కడ నడుస్తుందండి? బట్టల మీద నడుస్తుంది. అసహించుకుని గాడిదకి వాల్యూ పెరిగింది, వస్త్రములపై నడిచింది. అది ఎక్కడెక్కడ నడిచేదండి? ముళ్ళ పొదల మీద నడిచేది, రాళ్ల మీద నడిచేది, రోడ్డు మీద నడిచేది, ఎండలో నడిచేది. ఆ గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది. ఎందుచేత దానికి వాల్యూ పెరిగింది అంటే అది ఎక్కడికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చింది. మరి మనము కూడా మన పాప బంధకాలను వదిలిపెట్టి ఆ పాపపు కట్లను తెచ్చుకొని దేవుని వద్దకు వస్తే మనకు కూడా వాల్యూ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించండి. ఆయన నిన్ను నీతి మార్గములో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు గాడిదని ఎక్కడ నడిపిస్తున్నాడు దేవుడు? గాడిదని ఎక్కడ నడిపించాడు? చక్కటి మార్గములో, బట్టల పైన, జన సందోహములో. ఆ గాడిదని అందరూ కూడా తిట్టుకునేవారే, ఆ గాడిద వస్తుంటే కొట్టేవారే, ఆ గాడిద స్వరం విని అసహించుకునేవారే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ గాడిదకి రెండు వైపులా నడుస్తూ దేవునితో పాటు గాడిదకు కూడా గౌరవం ఇచ్చారు. ప్రియులారా, ఎందుచేత ఎందుకు అంత గౌరవం వచ్చిందంటే మత్తయి 21:7 ప్రభువును ఆ గాడిద మోసినది. మరి నీవు మోస్తున్నావా? నువ్వు దేవుణ్ణి మొయ్యగలుగుతూ ఉన్నావా? ప్రియ సంగమా, ఆలోచించండి. మనకేదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా వెంటనే దేవుణ్ణి నిందించేస్తాం. కానీ గాడిద, చిన్న గాడిద యేసుక్రీస్తు ప్రభుల వారును మోసినది. ఎవరిని మోసింది? దేవుణ్ణి మోసింది, ప్రభువును మోసింది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడుతున్నది, అది నరులకు మేలు. ఏమిటో తెలుసా? మోయటం. ఏం మోయటం? ఇప్పుడు గాడిద దేవుణ్ణి మోసింది, దేవుని సేవ చేసింది, దానికి విలువ పెరిగింది. మరి మనము మోయగలుగుతున్నామా? మనము దేవుణ్ణి మోస్తున్నామా? ప్రియులారా, ఆలోచన చేయండి, గమనించండి. ప్రియులారా, గాడిదకు అంత ప్రాధాన్యత వచ్చింది. ఎందుకో తెలుసా? గాడిద అబ్రహాం గారికి అది
వాహనంలా పనిచేసింది. అబ్రాహాం గారికి ఆ కుమారుణ్ణి బలి ఇవ్వటానికి తీసుకువెళుతున్నప్పుడు ఆదికాండం 22:3 అది అబ్రహామును మోసినది అని రాయబడింది. అంతేకాదు గాని ఏసావుకు బహుమతిగా ఆ గాడిద ఇవ్వబడినది అని ఆదికాండము 32:15 చెప్పబడుతూ ఉన్నది. కాదు గాని యాకోబు గారికి కరువు సమయంలో వారి యొక్క పిల్లలను గాడిద పైన ధాన్యము తెచ్చుకోవడానికి అది ఉపయోగపడినది గాడిద. కాదు గాని బిలాము యొక్క దుష్టత్వమును దేవుని చేత చెప్పబడింది, నోరు తెరిచి మాట్లాడగలిగినది. ఈ గాడిదకు విలువ ఎప్పుడు పెరిగింది? మరి మనకు విలువ ఎప్పుడు పెరుగుతాదంటే మనము కూడా ఆ పాపపు కట్లు తెంచుకొని దేవుని వద్దకు వచ్చినప్పుడు మనకు విలువ పెరుగుతుంది. ఏమిటానండి మాకు విలువ లేదు, మమ్మల్ని ఎవరు గౌరవించటం లేదు అని అంటుంటారు. నీ ఆలోచన సరిగ్గా లేకుండా, నీ యొక్క ప్రవర్తన సరిగ్గా లేకుండా, నీ నడవడిక సరిగ్గా లేకుండా గౌరవం ఇవ్వలేదంటే మరి ఇక్కడ కట్టబడిన గాడిదకు వాల్యూ పెరగటానికి కారణమో ఆ కట్లు ఇప్పబడింది, దేవుని వద్దకు రాబడింది, దేవుణ్ణి మోసింది గనుక దాని వాల్యూ పెరిగింది. ప్రియులారా, అందుచేతే ఈ రోజు మట్టలాదివారంలో ఆయన గాడిద పైన మరి ప్రజలు ఊరేగించినట్లుగా మనకి అగుపడుచు ఉన్నది. ప్రియులారా, రెండవది ఖర్జూరపు మట్టలు. ఈ ఖర్జూరపు మట్టల గురించి మనము ఆలోచన చేస్తే ఈ ఖర్జూరపు మట్టలు 5 రకాల సాదృశ్యాలను మనకు చూపిస్తూ ఉన్నాయి. మొదటిది ఆ యొక్క జంతువు అయిన గాడిద ఆయన వాడుకున్నాడు. ఆయనను ప్రశంసిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము 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 ప్రభు పేరట వచ్చువానికి జయము అని చెప్పినటువంటి ప్రజలు వాడినటువంటి ఈ ఖర్జూరపు మట్టలు. మన దగ్గర ఖర్జూరపు మట్టలు లేవు గనక ఈత మట్టలు పెట్టాం. మన ఏరియాలో ఖర్జూరపు చెట్లు లేవు గనక మనం కూడా ఒక మొక్క పెరుగుతుంది చూద్దాం పెరిగిన తర్వాత. ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవునికి స్తుతులు అర్పించారు. మరి ఖర్జూరపు మట్టల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ ఖర్జూరపు మట్టల యొక్క విశిష్టత ఏమిటి అని వాక్యంలో మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క ఖర్జూరపు మట్ట 40 అడుగుల నుంచి 50 అడుగులు చెట్టు పెరుగుతుందట. ఖర్జూరపు చెట్టు ఎత్తు అంత ఎత్తు ఎదుగుతుంది. దీని యొక్క ఆకు పొడవు 5 అడుగుల నుంచి 8 అడుగులు పొడవు వరకు ఉంటదట. మనం చూస్తాం కొబ్బరి చెట్టు, ఆ కొబ్బరి యొక్క ఆకు అటు రీతిగానే ఈ ఖర్జూరపు ఆకు కూడా మరి 5 అడుగుల నుంచి 8 అడుగుల పొడవు వరకు అది పెరుగుతూ వస్తూ ఉంటది. అయితే మరి ఈ ఖర్జూరపు మట్టల గురించి ఎందుకు అక్కడ లిఖించబడినది అని మనము ఆలోచించాలి. ప్రియులారా, చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది, ఖర్జూరపు చెట్ల వంటి పనియు. ఖర్జూరపు చెట్టు ఎలా ఉంటదంటే అది అలంకారముగా ఉంటది, చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటది. దాని రూపురేఖలు చూస్తే చక్కగా తయారు చేసినట్లుగా కనిపిస్తూ ఉంటది అని రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవదారు పలకతోను కప్పి వాటి పైన మేలిమి బంగారం పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు. చూసారా, ఖర్జూరపు చెట్ల వంటి పని అంటే ఆ ఖర్జూరపు చెట్టు ఎలా ఉంటదంటే దాని రూపురేఖలు చక్కగా చెక్కినట్లు, వడ్లవాని వాను చెక్కినట్లుగా అది చూడటానికి అలంకారప్రాయంగా ఉంటది అని అక్కడ రాయబడి ఉన్నది. ప్రియుల, అంటే దీనిని బట్టి మనకి అర్థమవుతున్నది ఏమిటి అంటే అది ఎట్టి రీతిగా చూడటానికి అందంగా ఉన్నదో, అలంకారంగా ఉన్నదో మనము కూడా, ఈ మానవులు కూడా, ఈ మనుష్యులు కూడా అట్టి రీతిగా అలంకరించుకోవాలి అని తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ
వచనంలో చెప్పబడుతూ ఉన్నది ప్రియుల. ఏమనంటే సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అని. ఇప్పుడు మనము ఈ చెవులకు, ఈ మెడలకు, ఈ చేతులకు, ఈ యొక్క మరి బ్రాస్లెట్లు ఇవన్నీ ఎలాగైతే అలంకరించుకుంటామో, స్త్రీలు గాజులు ఎలా అలంకరించుకుంటారో అట్టి రీతిగా ఈ మనుష్యులు సత్క్రియలను అలంకరించుకోవాలట. ఖర్జూరపు చెట్టు ఏ విధంగా అలంకారంగా ఉన్నదో అట్టి రీతిగా ఈ మనుష్యులు సత్క్రియలను అలవర్చుకోవాలి, అంటే తొడుగుకోవాలి, అలంకరించుకోవాలి అని మనకి తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. దేని చేత? సత్క్రియల చేత. అంతేకాదు గాని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21, 22 వచనాలు చెప్పబడుతున్నది దేవుని జ్ఞానము చేత అలంకరించుకోవాలట. దేని చేత? దేవుని యొక్క జ్ఞానము చేత. మన జ్ఞానము కాదు. నాకు చదువు ఉందని, నాకు అన్నం ఉందని, నాకు బలం ఉన్నదని, నాకు బలం ఉన్నదని ఈ అలంకరణ కాదు. దేవుని యొక్క జ్ఞానము చేత అలంకరించుకోవాలి అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. అంటే సత్క్రియల చేతను, దేవుని జ్ఞానము చేతను ఈ మానవులు అలంకరించుకోవాలి. అందుకనే అలంకారముగా ఉన్నటువంటి ఖర్జూరపు చెట్టును, ఖర్జూరపు చెట్టు యొక్క మట్టలను, ఆకులను ఈ రోజు ఆ మట్టల ఆదివారం రోజున జ్ఞాపకము చేసుకోవలసి వస్తూ ఉన్నది ప్రియులారా. ఆలోచించండి. అంతేకాదు గాని కీర్తన గ్రంథము 92వ అధ్యాయములో 12వ వచనములో మరొక మాట మనకు కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మవ్వవేదురు అని రాయబడింది. అంటే ఇప్పుడు ఖర్జూరం చెట్టు ఆ యొక్క కాయలు చాలా అధికంగా కాస్తాయి. మీరందరికీ తెలుసు, ఈత చెట్టుని ఎప్పుడైనా చూసారా? ఈత చెట్టుకి ఆ కాయలు కాసినప్పుడు ఒక్కొక్క గుత్తులో ఎన్ని కాయలు ఉంటాయో లెక్క పెట్టడం కష్టం అవుతూ ఉంటది ఒక్కొక్కసారి. అలాగే ఈ ఖర్జూరము చెట్టు కూడా అట్టి రీతిగానే కాయలు కాస్తుందట. అంటే అంత విస్తారంగా కాయలు కాస్తుంది. అందుచేత నీతిమంతులు ఖర్జూరపు వృక్షములు మొబ్బవేతురు అని రాయబడింది. అంటే ఇప్పుడు ఖర్జూరపు చెట్టు ఎట్టి రీతిగా మొబ్బవేస్తుందో మనము కూడా అట్టి రీతిగా ఫలించాలి అని ఈ యొక్క ఖర్జూరపు మట్టలను మనము ఈ రోజు జ్ఞాపకము చేసుకోవలసిన వారిగా ఉన్నాం. ఆది కాండములో 1వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని రాయబడి ఉంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, చూసారా ఎలా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మరి ఖర్జూరపు మొవ్వ ఏ విధంగా అయితే విస్తారమైన కాయలు ఇస్తున్నదో అట్టి రీతిగా ఈ మానవులు ఫలించాలి. అందుచేత ఖర్జూరపు మట్టలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. మరి మీరు ఫలించాలి అనంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మీరు మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించాలి. అంటే మీరు ఫలించాలంటే మీ మనస్సు మారాలి. మనసు మారకుండా ఫలించడం సాధ్యం కాదు. మనసు మారాలంటే నీ మనసులో ఉన్న కల్మషం అంతా తీసివేయాలి. ఆ రీతిగా నీవు ఫలించేవానిగా ఉండుట కొరకు ఈ యొక్క ఖర్జూరపు వృక్షము మొవ్వ వేసే విషయాన్ని ఈ రోజు జ్ఞాపకము చేసుకోవలసిన వారిగా ఉన్నాము ప్రియులారా. అది రెండవది. మూడవది కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఖర్జూరపు చెట్టు, ఖర్జూరపు మట్ట సంతోషానికి పోలికగా ఉన్నట్టు మనకి అగుపడుతూ ఉన్నది ప్రియులారా. లేవి కాండములో 23వ అధ్యాయంలో 40 నుంచి 47 వచనాలు చదివినట్లయితే అప్పుడు పన్నసాల పండుగ జరుగుతున్నప్పుడు మట్టలు పట్టుకుని స్తుతి యాగము చేశారట. ఏం పట్టుకుని? ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవునికి స్తుతి యాగము స్తుతించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అంటే ఇప్పుడు ఈ ఖర్జూరపు మట్టలు సంతోషానికి పోలికగా కనిపిస్తూ ఉన్నవి. మరి నీ జీవితంలో సంతోషం కావాలంటే
నీ బ్రతుకులో సంతోషం కావాలంటే ఖర్జూర మట్టను పోలినట్టుగా నీవు కూడా సంతోషముతో ఉండాలి. ఎలా ఉండాలి సంతోషముతో అంటే ఫిలిప్పీ పత్రిక 4:4 చెప్పబడుతున్నది, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడు? ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఎప్పుడు నీవు ఆనందించేవాడిగా ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే ఖర్జూరపు మట్టను పోలినట్టుగా ఉండాలి. ఖర్జూరపు మట్టను పోలినట్టుగా దాన్ని అలంకరించుకున్నట్టుగా నీవు సత్క్రియను అలంకరించుకున్నట్లయితే, దేవుని జ్ఞానాన్ని అలంకరించుకున్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు సంతోషము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. 4వది కూడా మనము గమనించినట్లయితే ఈ ఖర్జూరపు మట్ట గురించి, ఖర్జూరపు చెట్టు గురించి పరమగీతాలు 7వ వచనంలో మరొక లక్షణం మనకు కనిపిస్తున్నది. ఆ ఖర్జూరపు చెట్టు గురించి, ఆ ఖర్జూరపు మట్ట గురించి ఒక్కసారి పరిశీలన చేద్దాం. చూడండి, పరమగీతాలు 7వ వచనంలో చెప్పబడుతుంది, తాళ వృక్షమంతా తిన్నని దానము, తాళ వృక్షము దాని శాఖలను పట్టుకున్నది అనుకుంటువి, ద్రాక్ష గెలవలే ఉన్నవి, నీ శ్వాస వాసన. చూడండి, తాళ వృక్షం అంత చిన్నది దానవు. ఏం దానవు? తిన్నని దానం, వంకర దానవు కాదు. తిన్నగా ఎదుగుతుందట, వంకరగా ఎదగదు. మరి అట్టి రీతిగా నీవు ఎదగాలి. అందుకనే దానిని సాదృశ్యంగా మనకెప్పుడు చూపిస్తున్నారు. ఇది ఎలా ఎదుగుతుందంట? తిన్నగా ఎదుగుతుంది. మరి నీవు ఎలాగ ఎదుగుతున్నావు? వంకరగా ఎదుగుతున్నావా, తిన్నంగా ఎదుగుతున్నావా? నీ జీవితంలో ఈ ఎదుగుదల ఎలాగ ఉన్నది? చూడండి ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 15-16 వచనాలు చదివినట్లయితే మనము అన్ని విషయాల్లో ఎదగాలి అని రాయబడింది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనలను మనము అన్ని విషయములలో ఎదుగుదము. అది ఎలాగెదిగింది? వంకరగా ఎదిగిందా? చిన్నగా ఎదిగింది. మరి మనం ఎలాగెదగాలి? మనము కూడా అన్ని విషయాల్లో ఎదగాలి. వంకరగా వెళ్ళకూడదు, వంకర టెంకరగా ఉండకూడదు. ప్రియులారా, ఆలోచించండి. ఒక ఆయన ఓ వారం రోజుల క్రితం ఓ సలహా కోసం వచ్చి మాటల సందర్భంలో అన్నారు, నేను కేసు పెట్టేస్తానండి అన్నాడు. అసలు కేసు పెట్టేటువంటి ఎందుకయ్యా? చిన్నదానికి పెద్దానికి కేసులు వద్దు, మాట్లాడుకుని కూర్చుని మాట్లాడుకుని పరిష్కారం చేసుకోండి అంటే, లేదండి ఒక కంప్లైంట్ రాశారండి, అన్యాయంగా కంప్లైంట్ పెట్టకూడదు. అది ఇప్పుడు బాగుంటది, అది రేపటి రోజున నీ బిడ్డలకు కీడుగా తగులుతుంది. అన్యాయంగా మాత్రం పెట్టద్దు. నిజమేనంటారు? నిజమే. నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మరి అలా పెట్టడం ఏంటి? తప్పు కదా. మాట వింటలేదండి. మాట వినకపోతే నలుగురు చెప్పు, పెద్దల చెప్పు, మాట్లాడి కూర్చోబెట్టు, 1-2 సార్లు మాట్లాడాయా, అంతేగాని ఇలా కేసులు పెట్టుకోకూడదు అని చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. మీకు ఏదో ఫీజు ఇస్తానండి, రాసి ఏంటంటే తిన్నంగా ఉండాలి, తిన్నంగా నడవాలి, తిన్నంగా ఎదగాలి. అందుకే దేవుని వాక్యము చెప్తున్నది, ఈ ఖర్జూరపు చెట్టు తిన్నంగా ఎదుగుతున్నది. మరి నీవు ఎలాగ ఎదుగుతున్నావు? అందుకని ఈ రోజు ఖర్జూరపు మట్ట గురించి, ఖర్జూరపు చెట్టు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అన్ని విషయాల్లో నీవు తిన్నంగా ఉండాలి, తిన్నంగా ఎదగాలి. వంకర టింకరగా ఉండకూడదు, నీ ఆలోచన వంకరగా ఉండకూడదు, నీ నడవడిక వంకరగా ఉండకూడదు, నీ మాట వంకరగా ఉండకూడదు. అందుచేత తిన్నంగా ఎదిగిన చెట్టును ఈ రోజు మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ప్రియుల, ఆలోచించండి. 5వది కూడా చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనం.
ఇక ఖర్జూరపు చెట్టు, ఖర్జూరపు మట్ట గురించి 5వ లక్షణాన్ని మనము గమనించుదాం. చదవండి, నిర్గమకాండం 15:27 చదవండి. ఎరువులకు వచ్చింది. ఆ, అక్కడ 12 నీటి మొక్కలను, ఆ, 70 ఈత చెట్లను ఉండేను. ఆ, నేల మీద ఎదిగిరి. ఆ, ఆ, చదవండి. ఏం చేసింది అక్కడే? ఆ చెట్టుల నీడలో వారు విశ్రమించారు అని తెలియపరచబడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఏమిటి? ఆ యొక్క చెట్టు నీడ విశ్రాంతిని కలుగజేస్తూ ఉన్నది. అందుచేతనే మనము కూడా ఎదుటి వారికి నీడనిచ్చేవారిగా ఉండాలి, ఎదుటి వారికి ఆశ్రయించేవారిగా ఉండాలి. అంతేగాని ఆపద వచ్చిందా నీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని తూలనాడకూడదు, వారిని చేదరించుకోకూడదు. ఎలాగైతే ఖర్జూరపు చెట్టు లేదా ఇతర రకములైన చెట్టు మనుషులకు నీడనిస్తున్నాయో, అక్కడ శాంతికరమైన జలముల వద్ద నివసించే వానిగా ఉండాలి. చూడండి, 23వ కీర్తన 2వ వచనం చదవండి. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ విశ్రాంతికి పోలికగా చెట్లు నీడనిస్తూ ఉన్నాయి. మనము కూడా అట్టి రీతిగా ఎదుటి వారికి ఆశ్రమించేవారిగా ఉండాలి. అందుచేతనే ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. దేవుని వద్దకు వచ్చినటువంటి గాడిదకు విలువ పెరిగినట్లుగా మనము కూడా దేవుని వద్దకు రావాలి అంటే కట్టిన గాడిదని విప్పకుండా రాలేదు, అది విప్పబడింది. అలాగే మనము కూడా మన పాపాల నుంచి విప్పబడి దేవుని వద్దకు వస్తే మనకు విలువ పెరుగుతుంది. అలాగే ఈ ఖర్జూరపు మట్టలు 5 రకాల లక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నవి, అలంకారంగా కనిపిస్తూ ఉన్నవి, ఫలభరితమైన జీవితాన్ని పోలికొని ఉన్నవి. ఎందుకు ఫలభరితం మోవేస్తున్నది? నీతిమంతులు ఖర్జూర వృక్షములే మోవేతులు. ఇది ఫలభరితమైన చెట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇది పర్ణశాలలో సంతోషముగా వాటిని పట్టుకుని పర్ణశాల పండుగలో వారు పండుగ నిర్వహించినట్లుగా కనపడుతున్నది. అంటే అది సంతోషానికి సాదృశ్యముగా ఉన్నది. ఇది చిన్నగా ఎదిగినటువంటి మొక్కగా కనపడుతూ ఉన్నది, చెట్టుగా. అది మనము కూడా తిన్నగా ఉండాలని మనకు సూచన చేస్తూ ఉన్నది. ప్రియులారా, 5వది అది విశ్రాంతిని కలుగ చేస్తూ నీడనిచ్చేదిగా ఉన్నది. అట్టి రీతిగా మనం ఉన్నామా? అట్టి రీతిగా మనము బ్రతుకుతున్నామా? అట్టి రీతిగా మనము జీవించగలుగుతూ ఉన్నామా? ఈ యొక్క మట్టలాది వారం రోజున ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక గాడిద విషయంలో జరిగిన సంఘటనను గూర్చి మన జీవితానికి అది పోలికగా ఉన్నది. అసహించుకున్న గాడిదకు విలువ పెరిగింది. విలువ పెరగటానికి కారణము అది ఆయన దగ్గరకు వచ్చింది. మనం మాత్రం ఆయన దగ్గరకు వస్తున్నట్టే నటిస్తున్నాము తప్ప హృదయపూర్వకంగా రాలేకపోతూ ఉన్నాం. అందుచేత మనకు విలువ పెరగటం లేదేమో. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసుల, గమనించండి. యేసు కృపా వాక్కు పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. మనం ఎలాగున్నాము? మన నడవడికి ఎలాగున్నది? మన ఆలోచన ఎలాగున్నది? మనం ఇప్పటి వరకు పాపంలో కట్టబడి ఉన్నాము కదా, ఇప్పుడైనా విప్పబడటానికి ప్రయత్నం చేయాలి కదా. విప్పబడిన వారు దేవుని వద్దకు వెళ్ళాలి కదా. దేవుని వద్దకు వెళితేనే కదా మనకి విలువ పెరుగుతుంది అని ఆలోచన చెయ్యాలి. ఆ చెట్టులాగా మనము కూడా ఫలించేవానిగా ఉండాలి. ఫలించేవానిగా ఉండాలంటే సత్క్రియలు అనేటువంటి సత్క్రియలను అలవర్చుకోవాలి. తిన్నగా నడిచేవారిగా ఉండాలి, మార్గంలో వెళ్ళేవారిగా ఉండకూడదు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా,
అట్టి ఫలభరితమైన జీవితము నీవు ఫలించాలి అనంటే, నమ్మవేసేవానిగా ఉండాలి అనంటే దేవుని వాక్యానుసారము జీవించాలి. దేవుని మాట చొప్పున బ్రతకాలి. నీ సొంత వాళ్ళకే నీవు నీడనివ్వలేక, నీ అయిన వాళ్ళు నీ దగ్గరికి వస్తే ఏమని అడుగుతారని దూరంగా జరిగిపోతున్నావేమో. కానీ ఏ సంబంధం లేని దారంటం లేని మనుషులకు, రోడ్డు వెంబడి వెళ్ళే మనుషులకు నీడనిస్తుంది చెట్టు. అయ్యో నువ్వు మా కులం కాదు, నువ్వు మా ఊరు కాదు, నువ్వు నాకు నీడకు వచ్చావేంటి అని ఆ చెట్టు అనడం లేదు. కానీ మనుషులు అంటున్నారు, రక్త సంబంధికులు వస్తుంటేనే అయ్యో వచ్చేస్తున్నారు మా వాళ్ళు, ఎలాగా ఎన్ని రోజులకి వెళ్తారు, ఎన్ని రోజులు పెడితే తింటారు మా ఇంటి మీద అని పై కనకపోయిన లోపల అనుకుంటున్నారు. మనుషుల యొక్క మనస్తత్వం ఆ విధంగా మారిపోయింది. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను ఫలవర్తిగా మార్చినప్పుడు, నీ ఇంటిలో రోజు 4-5 అన్నం తింటే నీకేంటి నష్టం? దేవుడు ఇస్తున్నాడు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు నీకు ఈ ఆలోచన? ప్రియ సంగమా, గమనించండి. ఈ మట్టల ఆదివారం నాడు గాడిద మనకి అనేకమైన సూచనలు చేస్తున్నది. ఖర్జూరపు చెట్టు మనకి సూచనలు చేస్తున్నది. ఆ గాడిదను చూసి, ఆ ఖర్జూరపు చెట్టును చూసి మన జీవితాలను మార్చుకుని, మన బ్రతుకులను సరి చేసుకుని, దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రులుగా మిగలాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.